హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్గా చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ని ఇప్పుడు మనం చూసేద్దాం రండి. కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నల్ల మిరియాల పొడి, గరం మసాలా. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే మధ్యలో ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చిని ఒక 4-5 యాడ్ చేసుకుంటున్నా. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, అలాగే కొద్దిగా నిమ్మరసం, వీటితో పాటు పెరుగును కూడా యాడ్ చేసుకుంటున్నా. వీటన్నింటినీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి, అంతా కలిసేటట్టు కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. వీటితో పాటు కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నా. అంతా కలుపుకొని 1 గంటన్న పక్కకు పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకేం వేయనవసరం లేదు. ఫస్ట్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేసుకుందాం. వేసుకున్నాక మూత పెట్టేసి ఒక అరగంట సిమ్లో అలా ఉంటే సరిపోతుందండి. మధ్యలో కొంచెం ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. న్యూలీ మ్యారీడ్ వాళ్ళు, జాబ్ హోల్డర్స్ వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్ ఇది. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వేసిస్తే సరిపోతుందండి. ఫ్రై అయిపోతుంది ఈజీగా. ఆయిల్ అనేది చికెన్ నుంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇంకా మూత అనేది పెట్టనవసరం లేదు. ఒక 5 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలండి. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయ్యిందో. అసలు తింటే ఉంటుందండి టేస్ట్. దీనికి కాంబినేషన్గా రసం చేసుకొని రసంతో పాటు ఈ చికెన్ని తింటే సూపర్ అంటే సూపర్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. చాలా బాగుంటుందండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఈ చికెను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.